జగిత్యాల జిల్లా ధర్మపురి సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సెక్యూరిటీ, పేషెంట్ కేర్, స్వీపర్లు వంటి విభాగాల్లో పనిచేస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రాత్రింపౌళ్లు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు రావడం లేదని వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జీతాలు సవ్యంగా వచ్చేవని, కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ నెల నుంచి జీతాలు సకాలంలో చెల్లింపులు ఆగిపోయాయని చెబుతున్నారు. జీతాలు రాకపోతే తమ కుటుంబాలు ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 7 నెలలే సార్ మాకు జీతాలు వస్తలేవు. మేము ఎవరిని అడిగినా కూడా వస్తాయి అని అంటారు. లాస్ట్కి వస్తే సార్లను కూడా అడిగినాం సార్. సార్లు కూడా అన్నారు అత్తయ్య 3 నెలల జీతం వస్తుంది అని అన్నారు. 3 నెలల జీతం కూడా రాలేదు సార్, మరిపోయినాయి అన్నారు. మరి ఎప్పుడు వస్తాయి సార్? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అప్పులోళ్ళు బాగా మానం తీస్తారు. ఇంటికి వచ్చి మానం ఇజ్జత్ పోతుంది సార్. మేము తినేది సగం రొట్టె కానీ మాకు ఇంత ఇజ్జత్ పోతుంది. మాకు మొక్క పెట్టుకొని తిరుగుడు అవుతలేదు. మాకేమో పని చేయించుకుంటారు. నమస్కారం సార్. 7 నెలలు 8 నెలలు నడుపుతున్నాయి సార్. జీతం లేదు సార్. తిండికి కష్టమవుతుంది, అప్పులు కట్టుకోవడానికి కష్టమవుతుంది సార్. ఇది పండుగ సీజన్ సార్. మీరు పెద్దవాళ్ళు మా కోసం ఆలోచించి సార్, అందరికీ రాత్రి చుక్కలు కనబడితే సార్, మా వర్కర్లకు మా పనులకు మాత్రం పగటి చుక్కలు కనబడుతున్నాయి సార్. అప్పులు తీర్చుకోలేక సార్, పెట్టలేక సార్. ఈ పండుగ పూట అప్పులు కూడా ఎవరు ఇయ్యరు సార్. నమస్కారం సార్. 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. మాకు శాలరీస్ కరెక్ట్ వస్తలేవు. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఇట్లా వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ మాకు రాక శాలరీ 7 మంత్ అవుతుంది. 7 నెలలు అవుతుంది శాలరీ లేక. మనకు సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, వాటికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు జీతం చేస్తేనే కదా శాలరీ వస్తేనే కదా మనం అక్కడ కట్టుకునేది. అట్లా ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా సామాన్ కానీ దేనికైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. జీతం వస్తేనే మనం కరెక్ట్ ఉంటాం కదా. జీతాలు లేక ఇప్పటికీ 7 నెలలు అవుతుంది. జీతాలు లేవు, ఏం లేవు. అడిగితే రేపు వస్తే అంటారు, మాకు వస్తే అంటారు. ఒకసారి వచ్చిన పేనే అంటారు. అది ఏందో అర్థమవుతలేదు. మరి ఇది మీరు గ్రహించి మాకు శాలరీ ఇప్పించాలని కోరుతున్నాం. ఇది మంత్రి గారి దృష్టికి, అందరి దృష్టికి వెళ్ళాలని. గవర్నమెంట్ హాస్పిటల్ గత 3 సంవత్సరాలు